తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 నగరపాలక సంస్థల్లో 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోనూ 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 నగరపాలక సంస్థల్లోనూ 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోనూ 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. ఈ మున్సిపల్ పోలింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, ఎలా జరుగుతుంది పోలింగ్ అక్కడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ పోర్ అయితే కొనసాగుతున్నది. మొత్తం మీద అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 216 మున్సిపాలిటీలు, ఆ తర్వాత 8 కార్పొరేషన్లు, అంటే 226 పైసలకు ఎలక్షన్ బూతులు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీలు అయితే ఏదైతే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అధికంగా, అంటే నువ్వా నేనా అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు, ఎందుకంటే స్థానిక ఎన్నికలకు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి మొత్తం మీద కూడా వాళ్ళు కూడా అన్ని పార్టీలు కూడా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి సాధన. మొత్తం మీద ఏదైతే ఎక్కడెక్కడ అంటే కొన్ని చోట్ల ఈక్వల్ కావచ్చు, కొన్ని చోట్ల మెరుగ్గా అవ్వచ్చు, కానీ ఇప్పటి నుంచి పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు దాదాపుగా పోలింగ్ బూత్ కొన్ని చోట్ల 30%, 35%, 25% సందంగా ఉన్నది. ఎందుకంటే పొద్దున 7 గంటల నుంచి 10 గంటల దాకా మంచుతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి ప్రజలు ఎక్కువ అధిక సంఖ్యలో రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ తర్వాత 10 గంటల నుంచి పుంజుకున్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్ ఉందో ఆ సరళి మొత్తం కొనసాగుతున్నది. ఇప్పటికీ అది 5 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా పోలింగ్ శాతం పెరుగుతున్నది. గంటకు శాతం పెరుగుతున్నది. లోకల్ బాడీ ఎలక్షన్ టైపే కాబట్టి కొత్త మున్సిపాలిటీలు ఉన్నాయి, కొన్ని పాత మున్సిపాలిటీలు కూడా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి కొత్త మున్సిపాలిటీలలో గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా పెద్ద అభ్యర్థులు అయితే ఓటర్స్ ను ఆకట్టుకునే విధంగా ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకొని వాళ్ళ అవసరం మీద ఏదైతే ఓటు బ్యాంక్ ఖచ్చితంగా పోల్ చేయ విధంగా శాతం పెరిగే విధంగానైతే వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద పోలింగ్ శాతం సజావుగా జరుగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమారు సంఘటనలు జరుగుతున్నాయి. మహబూబాద్ లో కూడా కొద్దిగా ఇబ్బంది, అంటే వరంగల్ లో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని మహబూబాద్ లో కూడా సంఘటనలు జరిగినాయి. వద్దన్నపేటలో కూడా ఒక పోలింగ్ బూత్ లో పార్టీ నాయకులకు, పోలీసులకు కొద్దిగా గలాట జరిగిన సందర్భం. దాన్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఛేదించి దాన్ని అన్ని సమయంగా మళ్ళా యథాస్థితిగా కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఓటింగ్ సరళి అయితే ఒక రేంజ్ లో అయితే వెళ్తుంది. ఒక స్థాయికి అయితే పోతుంది. దాదాపుగా 35% ఇప్పటి వరకు అయినట్టుగా అధికారుల గణాంకాల ద్వారా నమోదైంది.